హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, థ్యాంక్ యూ. సో కమింగ్ బ్యాక్ టు స్టాక్ మార్కెట్. సో 2025లో అంటే కొన్ని అనాలిసిస్ ప్రకారంగా అప్కమింగ్ ఇయర్లో దేని మీద ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయంటారు? ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్స్లో ఐడెంటిఫైయింగ్ ద ఆపర్చునిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సహజంగా మనం భూమి కొన్నా, బంగారం కొన్నా, స్టాక్ మార్కెట్లో స్టాక్ కొన్నా ఎప్పుడు కొంటాము అని అంటే అది న్యూస్లోకి వచ్చాక కొంటాం. అది బాగా పెరుగుతుందంట, ఆ ఏరియాలో ల్యాండ్ రైట్స్కి బాగా డిమాండ్ ఉందంట, బంగారం రేటు పెరుగుతుందంట, ఇట్లాంటి న్యూస్ ఎప్పుడైతే సర్క్యులేట్ అవుతుందో సహజంగా అప్పుడు అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తాం వాటిని. ఓకే. కానీ మనం రియల్గా వెల్త్ని క్రియేట్ చేయాలి అని అంటే అది న్యూస్లోకి రాకముందు, అంటే ఎప్పుడైతే నిజంగా ప్రైజెస్ హైక్ అవ్వబోతున్నాయి అనేదాన్ని మనం ఎవరైతే ముందు యాంటిసిపేట్ చేసి పెడతాడో వాడు మాత్రమే యాక్చువల్గా రియల్ వెల్త్ని క్రియేట్ చేస్తాడు. మనం పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా వాడి ఇన్స్పిరేషన్ చూసి పెడతాం. వాడు అక్కడ భూమి కొన్నాడు, అది విత్ ఇన్ నో టైం ఇంత పెరిగిపోయిందంట, లెట్స్ ఇన్వెస్ట్ ఎట్ ద సేమ్ ప్లేస్ అని. వాడు కొన్న టైమింగ్ ఏంటి, నువ్వు కొనే టైమింగ్ ఏంటి. ఇంత సేమ్ స్టాక్ మార్కెట్లో కూడా మన ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద ఆపర్చునిటీస్ ఇన్ అడ్వాన్స్. ఇన్ఫ్యాక్ట్ అసలు న్యూస్లో ఉంది అని అంటే అది ఆల్రెడీ అయిపోయింది ర్యాలీ అని. సో బేసిక్గా న్యూస్లోకి రాకముందు వీ హ్యావ్ టు ఇన్వెస్ట్. సో ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఎట్లా చేయాలి, దానికి డెఫినెట్గా కొంత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మన దగ్గర ఉండాలి. సో హౌ? సో మ్యాక్రో లెవెల్ అంటే మనకి ప్రపంచవ్యాప్తంగా ఏ సెక్టార్ మీద ఎక్కువ ఫోకస్ జరగబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ ఇప్పుడు దేని మీద ఉంది? డెఫినెట్లీ దేర్ ఇస్ నో డౌట్ ఏఐ. దట్ వాజ్ లైక్ ఆఫ్టర్ కంప్యూటర్, ఆఫ్టర్ టెలిఫోన్, దేర్ ఇస్ అ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ ఏఐ. ఆ తర్వాత ఒక పెద్ద టెక్నాలజీ వచ్చిందంటే ఏమీ లేదు ఎక్సెప్ట్ ఏఐ. సో ఏఐ ఈజ్ గోయింగ్ టు బూమ్, దేర్ ఇస్ నో డౌట్. అది ఎక్కడుంది ప్రజెంట్? ఓన్లీ యుఎస్లో ఉంది. అది యుఎస్లోనే పరిమితం అవుతుందా, ఇండియా రాదా అని అంటే డెఫినెట్లీ ఇండియాలోకి రావడానికి దాని రూపాన్ని మార్చుకుంటుంది. హౌ? యుఎస్లో జరిగేది ఏంటి? ఏ ప్రొడక్షన్ డెవలప్మెంట్. మన దగ్గర జరిగేది ఏంటంటే సపోర్టింగ్ సిస్టమ్. సో బేసిక్గా ఇండియన్ ఐటీ సెక్టార్ అనేది ప్రొడక్షన్ బేస్డ్ కాదు. లైక్ దే డోంట్ రీసెర్చ్, డిజైన్ అండ్ డెవలప్, దే ఓన్లీ డూ లైక్ సర్వీస్. సో ఇక్కడ నుంచి వేరే కంట్రీస్కి సర్వీస్ ఇస్తాం వాళ్ళకున్న ప్రాజెక్ట్స్ కోసం. సో బేసిక్గా మన దగ్గర కూడా అటువంటి సిస్టమ్ బిల్డ్ అవడానికి స్కోప్ ఉంది. సో అటువంటి సిస్టమ్స్లో ఏ రిలేటెడ్ ఏముంటుంది అంటే డేటా సెంటర్స్. డేటా సెంటర్స్ గోయింగ్ ఫర్ ద డెఫినెట్గా ఇండియాలో గ్రో అవుతుంది. అండ్ నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్. వరల్డ్ అంతా కూడా డిజిటలైజ్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. సో నెక్స్ట్ సెక్యూరిటీ. ఈవెన్ గవర్నమెంట్స్ కానీ ప్రైవేట్ కంపెనీస్ కానీ ఎక్కువ స్పెండింగ్ దేని మీద పెడతాయంటే సైబర్ సెక్యూరిటీ మీద ఎక్కువ స్పెండింగ్ పెడతాయి. సో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ మీద, డెవలప్మెంట్ మీద అటు పబ్లిక్ క్యాపెక్స్ అంటే గవర్నమెంట్ క్యాపెక్స్ కానీ ప్రైవేట్ క్యాపెక్స్ కానీ గోయింగ్ ఫర్దర్ ఎక్కువగా ఉండబోతుంది. సో బేసిక్గా ఐటీ కంపెనీస్ ఎవరైతే వీటి మీద ఎక్కువ డేటా సెంటర్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ మీద ఫోకస్ పెడుతున్నారో, ఏ కంపెనీ పేరు నేను ఎప్పుడు చెప్పను, ఐ ఓన్లీ జస్ట్ గివ్ ద క్లూ, ఇట్ ఈస్ అప్ టు యూ హౌ టు ఫైండ్ ఇట్. ఓకే, అటువంటి కంపెనీస్ మీద మాత్రం ఖచ్చితంగా ఫైండింగ్స్ చేయాలి. ఆ కంపెనీస్కి గ్రోత్ ఆపర్చునిటీ ఫ్యూచర్లో, ఇప్పటికీ మన ఇండియాలో మూమెంటం లేదు, బట్ ఇన్ ఫ్యూచర్ యాజ్ యూ సెడ్, ఇన్ ఫ్యూచర్ వాటికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈవీ అనగానే మనం సహజంగా వెళ్ళిపోయేది 4-వీలర్ కార్స్ ఏమని అన్ని ఆలోచిస్తాం. సో 4-వీలర్ సెగ్మెంట్ అనేది మన ఇండియాలో ఫాస్ట్గా గ్రో అవ్వడానికి ఐ డోంట్ థింక్ సో ఇమీడియట్గా జరగదు. దానికి రీజన్ ఏంటంటే ఎస్, మన దగ్గర కార్స్ డెవలప్ చేయడానికి మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి, లైక్ టాటా, మహేంద్ర, చాలా కంపెనీస్ ఉండొచ్చు కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అని అంటే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఈవీ కార్స్ని సపోర్ట్ చేయడానికి. ఛార్జింగ్ పాయింట్స్ కావచ్చు, స్టేషన్స్ కావచ్చు, ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఇండియాలో ఇంకా స్ట్రాంగ్గా లేదు. సో అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే మనకి ఈవీ సేల్స్ అనేవి ఇనీషియల్గా కొత్తలో సేల్స్ పెరిగినా ఓవర్ ద పీరియడ్ కొద్దిగా స్లో డౌన్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్ ద సేమ్ ఈవీ 2-వీలర్ సెగ్మెంట్ విషయంలోకి వస్తే ర్యాపిడ్ గ్రోత్ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. 2-వీలర్ అనేది మనం వేసుకొని గోవా బోము, వేసుకొని విజయవాడ బోము, ఎక్కడికి బోము, మాక్సిమం ఏం చేస్తాం, ఇంటి నుంచి ఆఫీస్కి లేదా చుట్టుపక్కల ప్రాంతాలకి. సో ఒక 100 కిలోమీటర్ రేంజ్ సపోర్ట్ చేసేటువంటి ఈవీ బైక్ ఉంది అని అంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్, రైట్? సో 2-వీలర్ సెగ్మెంట్లో మనకి ఈవీకి ఎక్కువ డిమాండ్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఆ ప్రొడక్షన్ ఎవరెవరు చేస్తున్నారు, దాంట్లో లీడర్స్ ఎవరు? ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ లైక్ ఓలాకి దేర్ ఆర్ ఫ్యూ ఇష్యూస్, లైక్ ఏంటి, సర్వీస్ సెంటర్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అని. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాంగ్గా ఉన్న ఈవీ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరు, అది వెరీ ఇంపార్టెంట్. అది చూసుకుని దాన్ని పిక్ చేయొచ్చు. అండ్ దేర్ ఇస్ నో డౌట్ గోయింగ్ ఫర్దర్ కన్సంప్షన్ థీమ్ విల్ బూమ్, ఎఫ్ఎంసీజీ అండ్ ఎవ్రీథింగ్, ఇవన్నీ కూడా పైకి వెళ్తాయి. వై? సో రీసెంట్గా ఇండియా గవర్నమెంట్ ఫోకస్ అంతా కూడా రూరల్ ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా పెడుతోంది, అండ్ దాంతోపాటుగా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మీద. సో ఇప్పుడున్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ డేటా వాజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్. విపరీతమైన అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, శాలరీ ఇంక్రీజెస్ లేవు, చాలా ప్రాబ్లమాటిక్ ఉంది, రూరల్ ఎకానమీ వీక్నెస్ ఉంది. సో బేసిక్ ఇప్పుడు గవర్నమెంట్ ఫోకస్ అంతా మొన్న వచ్చిన బడ్జెట్లో కూడా మొత్తం ఫోకస్ రూరల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ సాల్వింగ్ గురించే, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ గురించే చూస్తున్నారు. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ని కనుక డౌన్ ద లైన్ అడ్రస్ చేస్తే అదేవి ఇంప్లిమెంట్ కావదు, మాత్ర వేసుకోగానే జ్వరం తగ్గదు, ఇట్ విల్ టేక్ టైమ్.
2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ టైం లైన్లో ఈ ప్రాబ్లం కనుక సాల్వ్ అవుతూ వస్తూ ఉంటే సో మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రో అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కనుక గ్రో అయితే ఆ వచ్చిన డబ్బుల్ని ఏం చేస్తాం? ఫస్ట్ తిండి కోసం, బట్ట కోసం, గూడు కోసం, బళ్ళ కోసం, మన చుట్టూ ఉండే ఫెసిలిటీస్ కోసం ఖర్చు పెడతాం. ఈ థీమ్ మొత్తాన్ని కలిపి ఏమంటామంటే కన్సంప్షన్ థీమ్ అని అంటాం. ఓకే. So there is high chance. So basically this is how we have to understand. So top to bottom. And there is another transformation. ఇప్పుడు మనకి ఎకానమీలో జరుగుతుంది అంటే మార్కెట్లో జరిగేది. దట్ ఈస్ పవర్ జనరేషన్ ఫ్రమ్ ఎ ట్రెడిషనల్ మెథడ్ టు ద న్యూ మెథడ్. గ్రీన్ ఎనర్జీస్. సో బేసిక్గా గ్రీన్ ఎనర్జీస్ మీద ఎక్కువ ఫోకస్ మన ఇండియా అయితే పెడుతుంది. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇన్ సోలార్ ఎనర్జీ ఇండియా విల్ రూల్ ద వరల్డ్. India is almost leading 175 countries in the solar project. Okay. And world is about to అంటే ప్రపంచం అంతా కూడా ఒక గ్రిడ్ ని ఏర్పాటు చేయబోతోంది. బికాస్ మనకి జియోగ్రఫికల్ గా ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట సన్లైట్ ఉంటుంది. సో బేసిక్ గా నైట్ అయిన తర్వాత డెఫినెట్ గా మనకి ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఆగిపోతుంది ఫ్రమ్ సోలార్. సో గ్రిడ్ ని ఏర్పాటు చేస్తే కొన్ని దేశాల్లో వెలుతురు ఉంటుంది, కొన్ని దేశాల్లో చీకటి ఉంటుంది. సో దే కెన్ ఎక్స్చేంజ్ ద ఎలక్ట్రిసిటీ. Right, so that was the actual plan. 175 countries thought India was leading and India is funding more. Okay. Yeah. So geographical గా కూడా మన ఇండియాకి అడ్వాంటేజ్ చాలా ఎక్కువ. మనకు అన్ని సీజన్స్ బాగుంటాయి ఎక్సెప్ట్ ఆ హిమాలయన్ రీజన్ వైపు తప్పించి మిగతా బెల్ట్ అంతా కూడా కావాల్సినంత ఎండ ఉంటుంది. కావాల్సినంత కాదు, ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఎండ ఉంటుంది. రైట్. సో బేసిక్ గా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకు కావాల్సిన జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ కూడా ఉంది కాబట్టి కావాల్సిన ఎలక్ట్రిసిటీని కూడా జనరేట్ చేయగలుగుతాం కాబట్టి సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ జనరేషన్ వి విల్ రూల్. ఇప్పటి వరకు ఏం చేస్తున్నాం? ఎనర్జీ జనరేషన్ విషయంలో వీఆర్ ఇంపోర్టింగ్ క్రూడ్ ఆయిల్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. రైట్. ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. గోయింగ్ ఫర్దర్ మన క్రూడ్ ఆయిల్ డిమాండ్ తగ్గాలి అని అంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీని ఎక్కువ బిల్డ్ చేయాలి. సింపుల్. వీ హ్యావ్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ సోలార్. సో దట్ మైట్ క్రియేట్ రియల్లీ బిగ్ మూవ్ ఇన్ ఫ్యూచర్. ఇమీడియట్ గా ఈవిన్ చెప్పింది ఏది కూడా ఇమీడియట్ గా జరగదు. మీరు అడిగినట్టుగా ఫ్యూచరిస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి అని అంటే ఈ సెక్టార్స్, వీటిలో ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటాయి. ఓకే. సో ఇవన్నీ లాంగ్ టర్మ్ మనం వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేస్తే బాగుంటాయి కదా. ఎస్. ఇంత అనాలిసిస్ చేయలేము మేము, మాకు రిస్క్ ఏం వద్దు, రిస్క్ లేకుండా చిన్న స్టాక్స్ అన్నా పర్లేదు ఇందులో మేము ఇన్వెస్ట్ చేసుకుంటాం అన్న వాళ్ళకి ఏం చెప్తారు? మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకుంటాను చెప్తాను. స్టాక్స్ అసలు వెళ్ళొద్దంట. అసలు వెళ్ళదు. ఎందుకంటే సింపుల్, ఇప్పుడు కంపెనీ ఇప్పుడు బాగుండొచ్చు. నా వోడాఫోన్ ఐడియా ఎక్స్పీరియన్స్ చెప్పాను. నేను తీసుకున్నప్పుడు బాగానే ఉంది కంపెనీ, అప్పుడు బాగానే ఉంది. తర్వాత నేను న్యూస్ ఫాలో కాలేదు, అది పట్టం మొదలు పెట్టింది. నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంతా డిజాస్టర్ అయింది. అది అందరికీ కుదరదు ప్రాక్టికల్ గా. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. సో అది కుదరదు కాబట్టి ఐ సజెస్ట్ గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు నేను చెప్పిన థీమ్స్ అన్నిట్లో మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. లో రిస్క్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ఏం ఉండవంటారా ఇంకా స్టాక్ మార్కెట్ లో? లో రిస్క్. సో ఇప్పుడు మనకి ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి మన రిస్క్ కూడా డిటర్మైన్ చేస్తాం. ఓకే. ఇఫ్ యూ వాంట్ 10% రిటర్న్, యూ హ్యావ్ 10% రిస్క్. ఇఫ్ యూ వాంట్ 15%, యూ విల్ హ్యావ్ 15%. దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ లో. ఒకవేళ మార్కెట్ కొలాప్స్ అయిపోతున్నా కానీ మాకు రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్స్ ఏమున్నాయి అంటే? ఇంట్లో జేబులో డబ్బులు పెట్టుకోవడం, అది కూడా రిస్కే. అవును, ఇన్ఫ్లేషన్ తినేస్తుంది మీ డబ్బుల్ని. సో బేసిక్ గా అక్కడ కాన్సెప్ట్ లేదు. మీ ఇంట్లో డబ్బులు ఉన్నా మీ డబ్బులకి కూడా రిస్కే. దేర్ ఇస్ నో సచ్ కాన్సెప్ట్. సో ఇంట్రాడే ట్రేడింగ్ వచ్చేసరికి దీంట్లో మంచి రిటర్న్స్ రావాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, అసలు ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు దాని ఒక పార్ట్ టైం లాగా ట్రీట్ చేయాల మైండ్ సెట్ ఉంటే దాని నుంచి బయటకు రండి. ట్రేడింగ్ ఈజ్ నాట్ పార్ట్ టైం. రీసెంట్ గా కూడా ఇంతకు ముందు కూడా మన సేమ్ సోషల్ పోస్ట్ లో ట్రేడింగ్ ఈజ్ నాట్ పార్ట్ టైం అని అంటే దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ స్ట్రాంగ్లీ కామెంటెడ్ హూ సెడ్ ట్రేడింగ్ కెనాట్ బి పార్ట్ టైం. డబ్బులు పెట్టి పార్ట్ టైం చేయకూడదు అని, కానీ చేస్తే లాస్ అయ్యేది మీరే అక్కడ. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ. సో బేసిక్ గా ట్రేడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ అండ్ ఛాలెంజింగ్ జాబ్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో ట్రేడింగ్ కి మించిన డిఫికల్ట్ ప్రాజెక్ట్ ఇంకోటి ఉండదు. వై? మిగతా ప్రాజెక్ట్స్ అన్నిట్లో కూడా మనకి లాస్ ఆఫ్ ప్రాఫిట్ తెలియడానికి, అది సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ తెలియడానికి కొంత టైం పడుతుంది. కానీ ఇక్కడ ట్రేడింగ్ లో ఏమవుతుంది అంటే ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ మనకి లైవ్ లో అన్ని కనిపిస్తూ ఉంటాయి. దట్ విల్ ట్రిగ్గర్ హ్యూమన్ ఎమోషన్స్. ఎక్కడైతే హ్యూమన్ ఎమోషన్స్ అనేవి ఎంటర్ అవుతాయో అక్కడ ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉండదు. సో బేసిక్ గా మనం అటు జాబ్ చేసుకుంటూ ఇటువైపు ట్రేడింగ్ చేయాలి అని అంటే దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. దీనివల్ల ఏం జరుగుతుంది? దేర్ ఆర్ టూ లైక్ డిఫికల్టీస్. ఐ హావ్ సీన్ పీపుల్ ట్రేడింగ్ చేస్తూ ట్రేడింగ్ మీద ఫోకస్ పెడుతూ వాళ్ళ కెరియర్ని పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ కెరియర్ గ్రోత్కి అవసరమైనటువంటి సర్టిఫికేషన్స్ చేయరు, వాళ్ళ నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకోరు. సో వాళ్ళు బేసిక్ వెనకబడిపోయి ఉన్నారు. నేను ఒక అతనితో మాట్లాడినప్పుడు, సార్ నేను ట్రేడింగ్ మీద ఫోకస్ పెట్టి నా జీవితం 3 సంవత్సరాల నుంచి వెనకబడిపోయింది. నా జీవితం ఎక్కడో 3 లక్షల దగ్గర ఉండాల్సింది ఇప్పుడు 1 లక్షల దగ్గర ఆగిపోయాను నేను, జస్ట్ బికాస్ నా ఫోకస్ ఇక్కడి నుంచి ఇంకో దగ్గర పెట్టాను. అట్లా అని చెప్పి ట్రేడింగ్లో సంపాదించానంటే ట్రేడింగ్లో కూడా డబ్బులు పోగొట్టుకున్నాను. నిన్ను ఎవరు అడిగారు అసలు నేను పార్ట్ టైం ట్రేడింగ్ చేయమని? ఈజ్ దట్ యువర్ జాబ్? ఇఫ్ నాట్, నీ జాబ్ ఏంటి? నీ ఉద్యోగం ఏంటి? ఐటీ ప్రొఫెషన్ అది చేసుకో.
నువ్వు నాలెడ్జ్ ఎందులో పెంచుకోవాలి అందులో పెంచుకో. లేదు నువ్వు ప్రొఫెషన్ షిఫ్ట్ కొట్టాలనుకుంటున్నావా, డూ ఇట్ ప్రాపర్లీ. పార్ట్ టైం కింద చేసి ఎలా వస్తుంది? మనం పెట్టడం చిన్న చిన్న అమౌంట్స్ పెడతావా నేర్చుకోవడానికంటే కాదు, అత్యాస. ఈ రోజు పెడతాం ఏదో ఫస్ట్ డే కాబట్టి లో ఇన్వెస్ట్ చేస్తాము, లో పెడతాం. ఆ రోజు కనిపిస్తుంది 1000 రూపాయలు, 10,000 పెడితే 1000 రూపాయలు వచ్చింది, 1,00,000 పెడితే 10,000 వచ్చేది, 1,00,000 పెట్టి అని పెడతాడు. మరి పెడతారు, అంతే చేస్తారు. దట్స్ హౌ పీపుల్ లూజ్ మనీ. ఆ 1,00,000 పోతుంది, దానికోసం మళ్ళీ అప్పు చేస్తారు, అది పోద్ది, ఇంకో అప్పు, ఇంకో అప్పు, ఇంకో అప్పు, ఇంకో అప్పు, యూ విల్ ఎండ్ అప్ యువర్ లైఫ్. కానీ ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ట్రేడింగ్ లో కోట్లు సంపాదించవచ్చు అని. చూపించమనండి, షో మీ. నేను చెప్తున్నాను కదా, 1,50,000 చేయడానికి సంవత్సరం పడుతుంది నాకు. ఎట్లా వస్తాయి కోట్లు? హౌ ఇస్ దట్ పాసిబుల్? ఐ డోంట్ నో. నేను ట్రేడింగే చేస్తున్నా. అదే ఈ హెడ్ లైన్స్ ఒకటి చూసి బ్లైండ్ గా ఫాలో అయిపోతున్నారు అందరూ. యూట్యూబ్ రెవెన్యూ కోసం చేస్తారు, గ్రీడీనెస్ అంతే. వాడు చేసేవాడు ఎందుకు చేస్తాడు? వాడు రెవెన్యూ కోసం చేస్తాడు అంతే. ఏ పోర్ట్ఫోలియో చూపించమని చెప్పండి, దట్ ఇస్ నాట్ పాసిబుల్. నిజంగా ఒకవేళ అదే రూల్ ఉంటే అందరూ అదే ఫాలో అవుతారు కదా, అందరూ కోటీశ్వర్లే అయిపోతారు కదా. అదే కదండి, దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు అదంత ఈజీ వర్క్ అయితే అందరు ఎందుకు ఉద్యోగాలు చేస్తారు? ఇప్పుడు మీరెందుకు ఇక్కడ ఉంటారు, ఆయన ఎందుకు ఇక్కడ ఉంటారు? ఎవరు ఇక్కడ ఉంటారు కదా, అందరు సిస్టమ్ ముందు హ్యాపీగా కూర్చొని ఇంట్లోనే ఏసీ చేసుకొని కూర్చొని నొక్కుతారు కదా కీబోర్డ్ మీద. రియల్ ట్రేడర్ విల్ నాట్ టచ్ ద కీబోర్డ్. నేను రోజుకి ఒక్కసారి కీబోర్డ్ ముట్టుకుంటే ఎక్కువ. నేను కంటిన్యూస్ గా ట్రేడింగ్ లోనే ఉంటానే. సో దట్స్ వాట్. అంటే ఎలా నేను ఏం చేస్తున్నా మనకు క్లారిటీ ఉంటే చాలు. స్ట్రాటజీ డిప్లాయ్ చేసాము, అది ఎగ్జిట్ చెప్తే కదా నేను ఎగ్జిట్ అవ్వాలి. అతను ఎందుకు ముట్టుకోవాలి కీబోర్డ్? అసలు నీ కీబోర్డ్ ముట్టుకున్నాను, ఆ స్ట్రాటజీ చెప్పుకున్నాను అంటే ఇట్స్ ఎమోషనల్ ట్రిగ్గర్ దట్ విల్ డెఫినెట్లీ రూన్ మై మనీ. సో ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ పార్ట్ టైం అనే ఒక మాటను తీసి పక్కకు పెట్టి, ఇఫ్ యూఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, బీ ఫోకస్డ్. మరీ పెళ్ళైన తర్వాత అంటే హ్యావ్ సమ్ కార్పస్ ఫర్ యువర్ ఫ్యామిలీ. వాళ్ళు కొన్నాళ్ళు సస్టైన్ అవ్వాలి. ఈవెన్ దో మీరు ఫెయిల్ అయినా కానీ మీ ఫ్యామిలీ సస్టైన్ అవ్వడానికి డబ్బులు పెట్టుకొని ట్రేడింగ్ని నేర్చుకోండి. నేర్చుకుంటే రాందంటూ ఏదీ లేదు. అలా కాకుండా అడ్డగోలుగా చేస్తాను, నాకు నచ్చినట్టుగా చేస్తాను అని అంటే బ్రదర్, అది ట్రేడింగ్. స్టాక్ మార్కెట్ భయాన్ని పరిచయం చేస్తే చాలా తీవ్రంగా ఉంటుంది, తట్టుకోలేరు. దానికి మించి భయపెట్టేది ప్రపంచంలో ఇంకోటి లేదు. అది ఇట్ కెన్ టేక్ అప్ యువర్ లైఫ్. ఎగ్జాక్ట్లీ, నిజమే. చాలా మందిని చూస్తున్నాం మనం, డ్యూ టు ది స్టాక్స్ అండ్ ట్రేడింగ్ సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా, లైక్ ప్రాపర్ అవేర్నెస్ లేకుండా ఈ గ్రీడీనెస్ తో ఏదైతే చేస్తున్నారో దానివల్ల. సో ఈ ట్రేడింగ్ లో కానీ స్టాక్ మార్కెట్ లో కానీ వీక్లీ గ్రాఫ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు పడిపోతుంది చార్ట్స్. సో ఆ గ్రాఫ్ ని ఎలా అనాలిసిస్ చేసుకోవాలంటారు? సో బేసిక్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. టెక్నికల్ అనాలిసిస్ విషయంలోకి వచ్చేసరికి దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం చాలా క్రిటికల్. అక్కడ మనం చాలా కామన్ సెన్స్ అప్లై చేయాలి. సో బేసిక్గా ఒక లెవెల్కి వస్తే సపోర్ట్, ఒక లెవెల్కి వస్తే రెసిస్టెన్స్, వీ ఆల్ టాక్ అబౌట్ దట్. సో బేసిక్గా మనం చూసే చూపు చాలా ఇంపార్టెంట్. అందులో చూసేటప్పుడు ఏం చూస్తామంటే 5 minutes టైం ఫ్రేమ్లో, 10 minutes టైం ఫ్రేమ్లో చూస్తాం. లెట్ మీ టెల్ యూ, నేను హాఫ్ అన్ అవర్ టైం ఫ్రేమ్ బిలో అసలు చూడను. సహజంగా అందరూ చూసేది 5, 10, 15 అంతే, దానికంటే పైకి పోరు. 5, 10, 15లో వాలటాలిటీ ఉంటుంది. హాఫ్ అన్ అవర్, 1 hour, 4 hour, 1 day టైం ఫ్రేమ్లో వాలటాలిటీ ఉండదు, ట్రూత్ ఉంటుంది, నిజం ఉంటుంది. అక్కడ తెలుస్తుంది అసలు ఏం జరగబోతుందో. సో బేసిక్గా ఎప్పుడైనా అదేం చెప్పాను, నేను చూసేవాళ్ళని తప్పు అని నేను అన్నాను. మేబీ మీ పారామీటర్స్ మేబీ డిఫరెంట్గా ఉండొచ్చు. నా పారామీటర్స్కి అయితే మాత్రం హయ్యర్ టైం ఫ్రేమ్స్ విల్ నెవర్ లై, అబద్ధం చెప్పవు అవి. లోవర్ టైం ఫ్రేమ్స్లో చాలా వాలటాలిటీ ఉంటుంది, ట్రాప్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద లోవర్ టైం ఫ్రేమ్స్, ఐ ఓన్లీ బిలీవ్ ఇన్ ద హయ్యర్ టైం ఫ్రేమ్స్. వాట్ ఎవర్ అనాలిసిస్, చార్ట్ అనాలిసిస్ చేసేటప్పుడు ఓకే, మీరు లోవర్ టైం ఫ్రేమ్లో చూడాలనుకున్నా పైనుంచి కిందకి రండి. వీక్లీ టైం ఫ్రేమ్ చూడండి, డైలీ టైం ఫ్రేమ్ చూడండి, 4 hours, 2 hours, 1 hour, 30 minutes. సో ఈ మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో మనకి డిఫరెంట్ స్టోరీస్ కనిపిస్తూ ఉంటాయి. సో అన్నిటిని కంబైన్ చేస్తే యూ విల్ రియల్లీ గెట్ అ గుడ్ టెక్నికల్ లెవెల్. ఓకే, ఎస్. జస్ట్ 5 minutes చూడొద్దంటాను అంతే. జస్ట్ 5 minutes చూడొద్దంటాను, చూడొద్దు. సో లాంగ్ టైం చూడడం వల్ల మనకు పైనుంచి కిందకి మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ చూడాలి. ఎస్, అంటే స్నాప్ లో ఏది జరగదు కాబట్టి రియల్ స్టోరీ అంతా బిగ్గర్ టైం ఫ్రేమ్స్ లో ఉంటుంది. ఓకే, సో ఫైనల్లీ లైక్ స్టాక్ మార్కెట్ అండ్ ట్రేడింగ్ లైక్ చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పుకోవాలి. మేబీ ఆర్ మే నాట్ బి, చాలా మంది వ్యూవర్స్ నెగిటివ్గా ఉన్న వాళ్ళు దయచేసి అసలు చూడొద్దండి, చూసి కామెంట్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఇందులో జస్ట్ ½ సెకండ్ ఒక మ్యాటర్ మీకు యూజ్ అయితే మాత్రం వీఆర్ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.